ఇక ఈ ధ్యాన్ మందిర్‌లో కోటలను కూడా ఎలా ఏర్పాటు చేశారో చూడండి. ఇదైతే రాజ్‌గఢ్ కోట. కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ రాయ్‌గఢ్ కోట ఉంది. ఇంతకు ముందు చూసింది రాజ్‌గఢ్ కోట. ఇప్పుడు మీరు చూడబోతుంది రాయ్‌గఢ్ కోట. ఇక్కడ ఇవి చూస్తూ ఉంటే నిజంగానే ఆ కోటలను చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ అయితే మనకి కలుగుతుంది. మన పిల్లలకి బుక్కుల ద్వారా కాకపోయినా కనీసం మన ద్వారా అయినా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించైతే తెలియాలి. ఇదంతా చూశాక నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా నాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారంటే చాలా ఇష్టం. అందుకే కుదిరినప్పుడల్లా నేను మా పాపకి శివాజీ గారి గురించైతే చెబుతూ ఉంటాను. ఇది చూడటం పూర్తయిపోయి బయటికొచ్చిన తర్వాత ఇక్కడ పిల్లల కోసం గార్డెన్ కూడా ఏర్పాటు చేశారు. శ్రీశైలం జర్నీలో మేము విజిట్ అయినయన్నీ ఇక్కడితో కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఏం చేశామో నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్ బాయ్.